హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను పచ్చిపప్పుతో వడలు చాలా క్రిస్పీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు పచ్చిపప్పు తీసుకోవాలండి. తీసేసుకొని బాగా ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, ఉబ్బిపోయినాయి కదా, నానినట్టే. మనం టయాన్ని బట్టి 2 అవర్స్ అయినా ఓకే, కాకపోతే ఎక్కువ టైం నానితే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఆ పచ్చిపప్పుని తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. బాగా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ బాగోదు. ఆ పచ్చిపప్పు గింజ ఒక్కొక్కటి ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇక్కడైతే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మామూలుగా వేస్తే పిల్లలు తినరు కదా, ఇలా వడల్లో వేస్తే తెలియకుండా తినేస్తారు. ఇదైతే బెంగళూరులో ఖచ్చితంగా దొరికిద్దండి, సబ్బక్కి అనే ఆకు. ఇది ఖచ్చితంగా వడల్లో వేస్తారు. బయట ఎక్కడ చేసినా కానీ బయట అమ్మే వాళ్ళు కూడా ఆ వడల్లో ఆ సబ్బక్కి అనేది యూస్ చేస్తారనమాట. ఆ ఫ్లేవర్ అనేది దానికి బాగుంటుంది అంటారు. మన ఆంధ్ర సైడ్ ఆకు దొరకదు, వేయమండి. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అండి, కొంచెం ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు, ఎక్కువ కూడా అక్కర్లా, 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, క్రిస్పీ కోసం అనమాట. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక కవర్ కానీ ఏమైనా తీసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలా చేతి మీదే వేసేసుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. మా ఫ్రెండ్కి బాగా అలవాటు, ఇలా చేతి మీదే వేస్తుంది. నేనైతే కనుక పాల కవర్ కానీ పేపర్ కానీ ఏమైనా కవర్ తీసేసుకొని దాని మీదే వేస్తాను. ఇవి అన్నీ ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోతాయండి. చూడండి, అన్నీ ఇలా వేసేసుకొని దీన్ని వెంటనే కలపకూడదు అనమాట, కొంచెం టైం వదిలేయాలి. వెంటనే కదిలిస్తే వడ అన్నది విరిగిపోతుంది అనమాట. అందుకని ఈ కలర్ రాగానే మనం టర్న్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే అన్నీ బాగా కాల్చుకోవాలండి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకుందాం మనం. చూసారు కదా, మీకు చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తుంటే అంత బాగున్నాయి అన్నమాట. దీంట్లోనే టేస్ట్ కూడా తెలిస్తే బాగుంటుంది. ముందు ముందు రోజుల్లో టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే కలర్ తెలుస్తుంది. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి కదా, తీసేసుకుందామండి. మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుందాము. ఇదైతే కర్ణాటకలో ఎక్కువగా చేస్తారు. ఏ షాప్లో చూసినా కానీ ఇలా దొరుకుతుంది, పచ్చిపప్పు వడలు అంటారు. ఇదైతే వీళ్ళు శివరాత్రి అయిపోగానే నెక్స్ట్ రోజు, శివరాత్రి రోజు అందరూ జాగారం ఉంటారు కదండి, నెక్స్ట్ రోజు దేవుడికి నైవేద్యంగా ఈ పచ్చిపప్పు వడలు, పెసరపప్పు పాయసం ఖచ్చితంగా చేయాలంటే గుమ్మడికాయ, ఈ 3 కూడా ఖచ్చితంగా చేసి నైవేద్యం పెట్టి తింటారండి. చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్